దత్తాత్రేయుడి 5వ అవతారమైన శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో శ్రీ దత్త జయంతి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. దత్తాత్రేయుడి 5వ అవతారమైన శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో శ్రీ దత్త జయంతి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరులు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, డయాలసిస్ రోగులు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వారు వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో ప్రస్తుత చలికాలం నేపథ్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఈ మేరకు చొరవ తీసుకుని దాతల సహకారంతో దుప్పట్లు కొనుగోలు చేసి ఆసుపత్రిలోని గర్భిణీలకు, బాలింతలకు దుప్పట్లు పంచిపెట్టారు. తమ అవసరాన్ని గుర్తించి చక్కని దుప్పట్లు పంచిపెట్టిన ట్రస్ట్ వారికి ఈ సందర్భంగా అక్కడి బాలింతలు, గర్భిణీలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచానికి ప్రేమతత్వాన్ని, సేవా మార్గాన్ని బోధించిన సాయినాథుని ఆశీర్వాదంతో మరియు ఆకలితో అలమటించే సాటి వారి కడుపు నింపాలనే బాయిజమ్మ ఆలోచనతో వారి మార్గంలో నడుస్తూ సేవా కార్యక్రమాలు ఆచరిస్తున్నట్లు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. వివిధ పండుగలను మరియు ప్రత్యేక దినోత్సవాలను పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిత్య అన్నదానంతో పాటు ప్రతి మంగళవారం బెల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మహాన్నదానం మరియు పలు సందర్భాలలో గిరిజన మరియు కడు పేదరిక గ్రామాలలో అన్నదానం, దుప్పట్ల పంపిణీ, బట్టల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, సేవకులు పి తిరుపతి, డి మధుకర్, డి మారుతి, ఎం ప్రవీణ్, మహేష్, ఎస్జి షాహీన్, జి వెంకటేష్, సుమలత, నల్ల శ్రీనివాస్ దాతలు మరియు పాల్గొన్నారు. అందరికీ సాయిరామ్. ఈరోజు శ్రీ దత్తాత్రేయుని జయంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ తరఫున నిత్యం సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విద్య, వైద్య, ఆర్థిక సేవా కార్యక్రమాలు నిత్యం నిర్వహించడం జరుగుతుంది. షిరిడి సాయిబాబా వారు రోగులకు మరియు దీనులకు బాధితులకు చేసిన సేవలకు, ఈ బాయిజమ్మ వారు షిరిడి సాయిబాబా వారికి చేసిన సేవలని, షిరిడి సాయిబాబా వారు
ప్రజలకు చేసినటువంటి సేవలను మహిమలను స్మరించుకుంటూ వారి మార్గంలో సంస్థ నడుస్తుందని తెలియజేస్తూ శ్రీ దత్తాత్రేయుని యొక్క రూపమైన షిర్డీ సాయిబాబా వారి స్మరణతో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. నిత్యం సేవా కార్యక్రమాల్లో భాగంగా కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అన్నార్థులకు ఏ సందర్భంలోనైనా ప్రతిరోజు నిత్యం అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం సేవా కార్యక్రమాలతో పాటు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సేవే మార్గం సేవే లక్ష్యంతో ట్రస్టు కొనసాగుతుందని తెలియజేస్తూ మానవ సేవే మానవ సేవ అని మరొకసారి తెలియజేస్తూ అందరికీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. different parts. ఇది బాగా క్లియరెన్స్ వస్తుంది ఫోన్ ఎవరిది? అమ్మది.